అది కథ. మళ్ళీ దొడ్డు దారంతో కాలు కట్టింది. బ్యూటీ ఆఫ్ నేచర్. రామ్ 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 రామ్. ఓయ్ పిల్లవాళ్ళందరికీ ఇంకా తిరిగే వాళ్ళు చెప్తలేక చేపలు ఆడ నీళ్ళు మంచిగా లేవు అని చెప్పి నిన్న అంటే ఆడ మోటార్ కనబడ్డది, తోమినాం మంచిగా తాకినాం. వీళ్ళేం లేదు, దిక్కులేదు. అందుకే ఇగో నీళ్ళలో పట్టుకొచ్చి తోముతాను. నేను కూడా నీళ్ళకి వచ్చిన. నేను కూడా అడుగుతా క్వశ్చన్. వదిలేసినాం ఒక్కళ్ళ దగ్గరికి పోయి రావాలా? కింద పడతాం మనం తిరిగేది దీని మీద. మనం కింద పడితే గంగలకి ఇక ఒక్క చేత తిడ్డెత్తాను. అది స్టాండ్ పట్టుకొచ్చుకుంటాయి మంచిగా. ఇక నీళ్ళకి వెళ్ళి టాంబాల్ వేసారు. కూర చేపలు పడితే ఒకసారి అట్లా మరి చేపలు ఏమైనా పడ్డాయని చూద్దామని పోతాను. మీకు చూపిస్తాను. అందుకే ఎక్కడ వెళ్ళి అక్కడ వంటలు అవుతున్నాయి. కానీ నేను ఒక్క చేపలేదు బ్రో. ఒడియమ్మ బంటే చేపలే బంటే గిడం గుంజుతుంది. ఇక బుడకలే ఉన్నాయి. ఇక ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అది ఇదే బుడకలు. రాత్రి బాగానే కనబడ్డాయి, ఉన్నట్టున్నాయి. అటు లోపలికి ఉండవచ్చు. అక్కడ బాగానే మెసులుతాయి. కానీ అడే లేదు, మంచి సైజ్ వేసేది. కానీ అచ్చా మీదికి వెళ్ళా అన్నట్టు లంగయ్యి లోపలనే ఉన్నాయి. బయటికి వెళ్ళా. వేరే జుమ్మలే లేవు. వీడు ఒకటి, వీడు రెండు. అయ్యో ఇంకా ఉంటాయి ఉంటాయి. జై శ్రీరామ్. వీడు ఒక్కటి, వీడు ఒక్కటి. అక్కడ యాల్ది అదో దీనికైతే మాకు అనుకోవడం కాబట్టి అయ్యో లోపలికి పోయా. ఎట్లా బయటకు వెళ్ళాలి? రౌపిల్లి ఒకటి, దుక్కలు, ఈడ రౌపిల్ల, ఈడ బురక. ఒకటి చూసుకుంటూ పోతే బాగానే ఉన్నాయి. కానీ మా వాడు ఒక్కడే చేపలు కలుగుతుంది కాబట్టి నేను వెళ్తా పోయి అన్ని చేపలు కడతా. కొంచెమన్నా సహాయం చేయాలి. మనిషి అన్నాక కొంచెమన్నా సహాయం చేయాలి. నేను ఎక్కడ వేసినా అంటే ఒక టాంబాలు అనిపించి అవతలు వేసిన. అటు ఇంకా చెరువు బాగానే ఉంది. అటు కూడా ఇరుగానే పడ్డాయి చేపలు. ఇక అంత దూరం ఇప్పుడేం పోతాం, కానీ పోదాం. ఒక్క నిమిషం అటు చూసి వచ్చేలోపు మావాడు మొత్తం సఫా చేసిండు. ఇది వాలుగా చేప, కటింగ్ చేసే ఆయన తీస్తా పో. తోముదాం మనం కూడా. ఇన్నే ఇయ్యాల మంచి నీళ్ళు మాకు. మా బ్రష్, మా తోముడు అయిపోయింది. తెల్లగానే పళ్ళు ఈ నిగినిగిలు ఆడుతాయి. మా శర్ర నీళ్ళు వీటితోనే ముఖం కడుక్కోవాలి. అలా నాకు తాగు. మన
దిస్ ఇస్ హెవెన్. అయిపోయింది ఫ్రెష్ అప్. నడిచేరులో ఉన్నాం మనం. వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి. మావాడు కూడా ముఖం తోముకుంటుండు. కనబడతలేదు. మన కెమెరా అంతా మంచిగా ఉంది మరి. ఓకే, అయిపోయినాక వెళ్ళేసి కూర వండేసి వేయడమే. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు అంటే మా వాళ్ళు మినరల్ వాటర్ ఇవన్నీ పట్టుకొచ్చుకుంటారు. కానీ ఒకప్పుడు ఏ నీళ్ళు ఆ నీళ్ళతోనే బియ్యం కడిగిరు, ఆ నీళ్ళతోనే చాయ్ పెట్టిరు, ఆ నీళ్ళతోనే ఏంటిది కూర వండిరు. లేడు ఇక్కడ లచ్చలోలు. వచ్చేవాడికైనా బట్టలు మాడతా పెడతారు ఇల్లు. ఏందో మరి. మామిడి తోటలు చలికి మాటలు వెళ్తలేవు. అందులో వేయద్దా ఇంకా కారపొడి బీరపొడి? అరే ఇది 2 కూరల కనుక కట్ చేసింది మరి. కట్ చేసుకున్నావా? 2 కూరలు ఏంటి? పిచ్చ కూర అందామన్నారు. ఆ పిచ్చ కట్టి కట్టి నాయన ముడేసిన మంది అన్నాడు ఆయన దగ్గర. రాత్రి అంతా కాపాడి ప్లేస్ పెట్టిరా. అది ముచ్చట అసలు అసలు ముచ్చట. అది ఎవడు పోయాలని విడిచిపెట్టిండు. అది కథ. మళ్ళీ దొడ్డు దారంతో కాలు కట్టింది. కచ్చి పెట్టానే కొడతలేడు. అండుడేనా సత్యం అవుతుంది. కాదురా కడిగి టిక్కొట్టబోతే అయిపోతుంది. అన్న వాడితే ఏమవుతుంది? అదే నూనె 2 రకాలు మొత్తం రకరకాల నూనె తెస్తాను. అవతలేనో గట్లనే. అదే ఇది గడ్డ ఇది చల్లాలి కదా చెద్దరు. మరి అది ఇంకా ఫస్ట్ తెచ్చింది. నూనె బాగుతారా కొంచెం వెళ్తే బాగానే సార్ అన్నది. ఆవకాయ వేసుకొని తింటే ఇలా మన తొక్క అయిపోయింది బతికి. బంద్ చేసినాం, అన్నీ బంద్ అయిపోయినాయి. ఇలా కొంచెం ఇది కొంచెం టేస్ట్